అయితే డాక్టర్ గారు ఇప్పుడు మనం కనుక చాలామందిలో చూస్తే ఇప్పుడు చాలామంది యువత ఇప్పుడు హస్తప్రయోగం అనేది రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. అది అసలు ఆరోగ్యానికి మంచిదా కాదా? జనరల్గా హస్తప్రయోగం చేసే వాళ్ళకి ఓవర్ ద పీరియడ్ కొన్ని ఇంపాక్ట్స్ అయితే ఉంటాయి. ఓకే. ఆఫ్టర్ మ్యారేజ్ లేదా ఒక 40+ కొన్ని సమస్యలు అయితే వచ్చే అవకాశం ఉంది. యాక్చువల్గా హస్తప్రయోగం అనేది ఎలాంటి అంటే ఇప్పుడు చిన్న చిన్న పిల్లల మీద లైంగిక వేధింపులు, ఓకే, చిన్న పిల్లల్ని హెరాస్ చేయటం, ఇలాంటి సమస్యలు జరగకుండా ఉండాలంటే హస్తప్రయోగాన్ని మనం ప్రమోట్ చేయొచ్చు. బట్ కాకపోతే 40+ హస్తప్రయోగం వల్ల చిన్న చిన్న ఇంపాక్ట్స్ అయితే ఉంటాయి. సో మొత్తానికైతే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. అయితే డాక్టర్ గారు మనం కనుక ఇప్పుడు ప్రజెంట్ చూస్తే ఇప్పుడు కోవిడ్ అయిపోయింది, నెక్స్ట్ డెల్టా ప్లస్ అంటున్నారు, ఇంకా వేరియంట్స్ ఎన్నో మ్యూటేషన్స్ మారే ఛాన్స్ అయితే ఉంది. ప్రజెంట్ అయితే మన వరకు అయితే అవన్నీ రాలేదు. బట్ ఈ టైంలో కూడా ఇప్పుడు దంపతులు ఇద్దరు హ్యాపీగా సెక్స్ చేసుకోవచ్చా? జనరల్గా ఈ కోవిడ్ ఎప్పటికీ అంతం అవుతుందో మనం చెప్పలేం. ఓకే. సో సెక్స్ అనేది అది నిరంతర ప్రక్రియ. మన స్ట్రెస్ రిలీఫ్ అవ్వాలన్నా కానివ్వండి, లేదా ఒక హెల్దీ ఎన్విరాన్మెంట్ ఉండాలంటే మ్యారేజ్ అయిన కపుల్ మాత్రం ఖచ్చితంగా రెగ్యులర్గా సెక్స్ చేయాల్సిందే. ఓకే. కాబట్టి ఈ కోవిడ్ వల్ల మనం సెక్స్ చేయొచ్చా లేదనేది ఖచ్చితంగా ఎవరి పని వాళ్ళు చేసుకోవచ్చు. ఓకే డాక్టర్ గారు, అయితే ఇప్పుడు మనం చూస్తే కనుక ఇప్పుడు ప్రజెంట్ చాలామంది కొత్తగా పెళ్ళైన జంట ఉంటారు. సో వాళ్ళు కూడా ఏంటంటే సంకోచంతో ఈ శోభనాలు అవి పోస్ట్పోన్ చేసుకుంటారు. ఈ పోస్ట్పోన్ చేసుకోవచ్చా లేకపోతే వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చా? కరోనా వైరస్ కలిసి ఉన్నా వస్తుంది, సెక్స్ చేసినా వస్తుంది, ఒక ఇంట్లో ఉన్న వస్తుంది, పక్కన ఉన్నా వస్తుంది. అది డెల్టా ప్లస్ అయితే ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుంటే డెల్టా ప్లస్ వేరియంట్ పక్కన నడుచుకుంటూ వెళ్ళినా కానీ వస్తుంది. డెల్టా ప్లస్ వేరియంట్ ఆల్రెడీ వచ్చి ఉన్న పేషెంట్కి ఆ దగ్గరలోంచి నడుచుకుంటూ వెళ్ళినా కానీ డెల్టా ప్లస్ వేరియంట్ ఉంటే కరోనా వైరస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఈ శోభనాలు పోస్ట్పోన్ చేయడం కానివ్వండి అలాంటివి అనేవి చేయాల్సిన అవసరం అయితే లేదు. సో డాక్టర్ గారు ఫైనల్గా మా ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? సెక్సువల్ సామర్థ్యం పెంచుకోవడం కోసం ఓకే ఆయుర్వేదంలో ఉన్న అద్భుతమైన హెర్బ్స్ని, అదే నేను చెప్పినట్లు ఈ హెర్బ్స్ అన్నిటిని చక్కగా వాడుకొని కోవిడ్ తర్వాత జనరల్గా రీసెంట్గా నేను చూసిన ఇంకో కేసు ఏమంటే మజిల్ క్రాంప్స్, మజిల్ పెయిన్స్ ఇవి రావటం ఆఫ్టర్ కోవిడ్. సో మీకు ఆ కోవిడ్ వచ్చిన తర్వాత 6 months కానివ్వండి, 1 year కానివ్వండి ఈ కాంప్లికేషన్స్ వస్తే మీరు పొటాషియం లెవెల్స్, ఓకే, ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయి చూసుకోండి ఒకసారి. ఓకే. ఇక నుంచి ఒక ఏజ్ గ్రూప్ 45-50 అబోవ్ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా డయాబెటీస్, బీపీ, థైరాయిడ్ ఈ కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళు అయితే ఒక 3 monthsకి ఒకసారి కంప్లీట్ బాడీ చెకప్ కానివ్వండి, లేదా ఎలిమెంట్స్ టెస్టింగ్ కానివ్వండి, అంటే పొటాషియం వీటన్నిటిని ఒకసారి చెక్ చేసుకుంటే లెవెల్లో ఉన్నాయా లేదా, లేదు మనకి క్రాంప్స్ కానివ్వండి ఇలా వస్తూ ఉంటే పొటాషియం డెఫిషియన్సీ కానివ్వండి, పొటాషియం ఎక్కువ ఉన్నా కానివ్వండి, దీనివల్ల ఏమవుతుందంటే జనరల్గా హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని రిపోర్ట్స్ ఉన్నాయి. సో కాబట్టి మనం ఈ కోవిడ్ వచ్చిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఎలాంటి మజిల్ పెయిన్స్ కానివ్వండి, లేదా స్ట్రెస్ ఎక్కువ ఉన్నా కానివ్వండి, మధ్యగా నిద్ర పట్టకపోతుంటే కానివ్వండి, ఎక్కువ డిస్టర్బెన్సెస్ ఉంటే ఒకసారి ఎలిమెంట్స్ టెస్టింగ్ చేసుకొని పొటాషియం లెవెల్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకొని, పొటాషియం లెవెల్స్ కనుక అబ్నార్మల్గా ఉంటే కన్సర్న్ నెఫ్రాలజీ డాక్టర్ కానీ నెఫ్రాలజిస్ట్ కానివ్వండి ఇలా కలిసి వాళ్ళ సలహా మేరకు మెడిసిన్ తీసుకుంటే కొంతవరకు సేఫ్లో ఉంటాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.